to my channel. And also press this bell icon. నమస్తే AP29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP29 టీవీ. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గూడూరులో ప్రజాగళ సభ. చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 5:30 గూడూరులో పర్యటించనున్నారు. సభకు దాదాపుగా 25,000 మంది రావచ్చని టీడీపీ సీనియర్ నాయకులు తెక్కారెడ్డి, ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అంచనా వేశారు. ముందుగా చంద్రబాబు నాయుడు బస వేసే గ్లోబల్ స్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్థావరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీడీపీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ రామాంజనేయులు, పట్టణ కన్వీనర్ గజేంద్ర గోపాల్, సృజన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. రేపు మన గూడూరు పట్టణానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ప్రజాగళం పేరుతో మీ బొగ్గుల దస్తగిరిని గెలిపించాలి, మధ్యలింగాల పురోనాగారాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో వస్తున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత ఇక్కడికి వస్తూ ఉన్నాడు. గూడూరు ప్రజలు, కోడుమూరు ప్రజలు పెద్ద ఎత్తున కలిసి మన బొగ్గులు దస్తగిరి విజయాన్ని ఆయనతో, చంద్రబాబు గారితో మమేకం చేసుకొని ప్రజలందరూ కూడా, అంటే మన ముందే వెనకబడినటువంటి ప్రాంతం, ఆయనకు 4 రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన చెప్పి, అందులో నైట్రాలు కూడా ఇక్కడ గూడూరులో ఉంటున్నాడు కాబట్టి మన గూడూరుకు సంబంధించి, కొడుముకు సంబంధించినటువంటి అన్ని వసతులు, తాగడానికి నీళ్ళు అయితేనేమి, వ్యవసాయానికి నీళ్ళు అయితేనేమి, ముఖ్యంగా ఈ రెండే మనకు ప్రధానం. తర్వాత ఈ చిన్న గ్రామాల్లో కూడా ఎటువంటి సదుపాయం అనేది జగన్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి వీటన్నిటి మనం చేసుకునేదానికి పెద్ద అవకాశం. కాబట్టి ప్రజలందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన నమస్కారం అండి. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు గూడూరుకు వస్తున్నారు. రేపు సుమారు 20,000 మంది జనాభా వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాము. నేను ప్రజలకందరూ కూడా, కోడుమూరు నియోజకవర్గ ప్రజలకందరూ కూడా విన్నవించుకుంటున్నాను. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఈ సభను దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. రాబో రోజుల్లో మనకు ఎమ్మెల్యేగా దస్తగిరి గారు, అలాగే ఎంపీగా నాగరాజు గారు తప్పకుండా విజయం సాధిస్తారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ఒక వేవ్ క్రియేట్ అయిపోయింది టీడీపీ అండ్ ఈ కూటమి తరఫున. ఈ దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక ప్రజాపాలన రావాలా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పాలన రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని చెప్పి అందరూ గ్రహించి మీరందరూ కూడా ఈ విజయమేరి మీరందరూ పాల్గొనాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. జై టీడీపీ. ప్రజాగళం సందర్భంగా ఈసారి కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ తండాలుగా వచ్చి మన ప్రజాగళం యాత్రను దిగ్విజయం చేయాలని మన తెలుగుదేశం సోదరులు. నమస్కారం. నా పేరు రామలింగారెడ్డి, కోడుమూరు అబ్జర్వర్. రేపు అనగా 28వ తారీఖు రేపు సాయంత్రం ఆదివారం 5:30 మన మాజీ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రేపు కోడుమూరు నియోజకవర్గం అయినటువంటి గూడూరు మండలానికి ఇచ్చేస్తున్నారు. దానికి మనం, ఎందుకంటే ఈ రాక్షస రాజ్యం, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస నుంచి తొందరలో అంతిమ గడియల రోజులు ఇవి. ఇంకా మన ముఖ్యమంత్రి 1 నెలలో ముఖ్యమంత్రి గారు కాబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, అలాగే ఎంపీ అభ్యర్థి మధ్యలింగాల పురోనాగరాజు గారిని, మరియు రేపు ఎట్టి పరిస్థితులను దాదాపుగా ఒక 20,000 మంది 25,000 మంది ఇక్కడ కలసాలని చెప్పి. ఎందుకంటే ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా, ముఖ్యంగా ఇక్కడ 30 ఏళ్ళ చరిత్ర ఈరోజు మన బొగ్గుల దస్తగిరి గారు తిరగరాసే పరిస్థితి. ఎందుకంటే మేము గారి గతంలో లాస్ట్ వీక్ నుంచి ప్రచారం అక్కడక్కడ
ఎక్కడ పోయినా జనాలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తొందరలోనే ఎలక్షన్లు ఉన్నాయి. అందరికీ అత్యధికంగా రేపు జనాలు ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ ప్రజాగలం దిగ్విజయం చేయాలని కోరుతాము. థ్యాంక్ యూ.